नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीमत्सिद्धेश्वरी पीठस्थापकं महिमान्वितं कुर्ताळमठयोगीशं मौनस्वामिनमाश्रये। జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. అగస్త్య మహర్షి కాశీ నుండి బయలుదేరాడు. నిన్న చెప్పాను కూడా, కాశీ విడిచిపెడుతూ ఆయన పడినటువంటి బాధ. మనస్సు అశాంతిగా ఉన్నది, ఏం చేయాలో తోచటం లేదు. వింధ్య పర్వతాలు దాటి దక్షారామం వచ్చాడు. అక్కడ ఉన్నాడు కొన్నాళ్ళు దక్షారామంలో. అక్కడుంటే ఒకరోజు వ్యాసుడు వచ్చాడు అక్కడికి. వ్యాసుడు వచ్చి ఆయన ఉన్నాడు, అగస్త్య మహర్షి మీరు ఎందుకు వచ్చారు కాశీ విడిచిపెట్టి అంటే, నేను ఎందుకు వచ్చాను, దేవతల పని కోసమని, వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచడం కోసమని నేను బయలుదేరి వచ్చాను. కాశీ వియోగంతో నేను తపిస్తున్నాను అన్నాడు. మరి మీరెందుకు వచ్చారు వ్యాస మహర్షి అని అడిగాడు. నన్ను విశ్వనాథుడు వెళ్ళగొట్టాడు అన్నాడు. విశ్వనాథుడు వెళ్ళగొట్టడం ఏమిటయ్యా అంటే, ఏం లేదు, నాది పెద్ద ఆశ్చర్యం, మీకు తెలుసు కదా, చాలామంది శిష్యులు ఉన్నారు, వందల వేల మంది శిష్యులు ఉన్నారు. పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు, ఇట్లా వీళ్ళు ఎందరో ఉన్నారు. అందరం మధ్యాహ్నం పూట బయలుదేరి భిక్షకు బయలుదేరుతాం. భిక్షకు బయలుదేరి కాశీ అంతా భిక్షాటనం చేస్తాం. దేవి అన్నపూర్ణ అందరు స్త్రీలను ఆవేశించి మాకు భిక్ష పెడుతుంది. అది తీసుకొస్తాము, దాన్ని సగభాగం చేస్తాము. మాకు ఆ సగమే ఎక్కి తక్కి చాలా ఎక్కువ అవుతుంది. మిగిలిన సగం మామూలు భిక్షుకులకు పెడతాము. ఇది మా పద్ధతి. ఒకరోజు కాశీ వీధుల్లో భిక్షాటనానికి వెళ్ళాము. ఎవరూ భిక్ష పెట్టలేదు. ఒక తల్లి కూడా అన్నం ముద్ద వేయలేదు. ప్రతి వాళ్ళు వీలు కాదు పోవయ్యాను ఏవో కారణాలు చెప్పారు. అందువల్ల ఆ పూట ఆ రోజంతా ఎక్కడ అన్నం పుట్టలేదు. సరే, గంగనీళ్ళు కాసింది తాగాం. ఇప్పుడు గంగనీళ్ళు తాగడం ప్రమాదం. ఎందుకంటే ఆ గంగ అంతా కలుషితమైపోయింది. ఈ రకరకాల ఫ్యాక్టరీల యొక్క చెడు పదార్థాలన్నీ దాంట్లో కలిసినాయి. ఆ గంగనీళ్ళు తాగానంటే మీకు వెంటనే విరేచనాలు పట్టుకోవడమో, జ్వరం రావడమో ఏదో జరిగేట్టుగా ఉంది. ఇప్పుడు సేవ్ గంగా అని పెద్ద ఉద్యమం నడుస్తున్నది. ఇప్పుడు కాశీ ప్రాంతంలో గంగను రక్షించండి. వెనకటి రోజుల్లో గంగా నీళ్లు కనుక తీసుకొచ్చేటట్టయితే ఎన్ని వందల సంవత్సరాలున్నా నీళ్లు చెడిపోవు. ఇవాళ అసలు ముందు చెడిపోయిన నీరే మనం పట్టుకుండేది. కాశీలో చాలా మంది గంగను పట్టరు. శుద్ధ గంగ అంటే ప్రయాగ వెళ్ళి పట్టుకోవాలి అని చెప్పి, ప్రయాగ నుంచి కాశీతో గంగా యమున కలిసి వస్తాయి కాశీకి, అయినా గంగానే పిలుస్తారు. శుద్ధ గంగ ప్రయాగలో ఉంటుంది. అందుకని ప్రయాగ వెళ్ళి శుద్ధ గంగలో నీళ్లు పట్టుకొస్తారు, గంగ నీళ్లు అని అంటే. ఇప్పుడు అది కూడా పోతున్నది. ఆ పై తిథిరి డ్యామ్ను ఏదో కడుతున్నారు. ఇక ఇక్కడికి కూడా గంగ నీళ్లు రావటం లేదు సరిగ్గా. ఇప్పుడు ఏదో సంవత్సరంలో కొద్ది రోజులు కాస్త బాగా వచ్చేప్పుడు వస్తుంది. మిగతా అప్పుడు మీరు గంగా నది వైపు వెళ్ళేటైతే ప్రయాగలో ఇసుకే ఉంటుంది. అక్కడ యమునా నది నీళ్లతోటే స్నానం చేసి తిరిగి ఎడి సంగమ స్నానం అహంకరిషే అని చెప్పుకోవటం, యమునలో స్నానం చేయటం అలా ఉంటున్నది. గంగ నీళ్లు తాగారు. మర్నాడు భిక్షాటనానికి బయలుదేరారు. బయలుదేరితే మర్నాడు అంతే. మర్నాడు కూడా అదే పరిస్థితి. రెండో రోజు అన్నం పుట్టలేదు. ఏం చేయాలో తోచలేదు. అలానే గడిచిపోయింది. మళ్ళీ మర్నాడు మూడో రోజు కూడా అన్నం పుట్టలేదు. ఎవరూ పెట్టలేదు. భిక్ష పుట్టలేదు.
వ్యాసుడికి బాధ కలిగింది. వైశంపాయనుడెంతయున్ సుడివడెన్ వాడెన్ సుమంతుండు అతి క్లేశం వందిరి పైల జైమినులు. శిష్యులంతా వాడిపోతున్నారు పాపం, 3 రోజుల నుంచి అన్నం లేకపోయేసరికి చాలా బాధ కలిగింది. కోపం వచ్చింది. కాశీలో ఇంతమంది ఉన్నారు, మాకు భిక్షాటన చేస్తే భిక్ష పెట్టలేదు, ఏమి పాపం చేశారు? చాలా బాధ కలిగింది. ఏమి దుర్మార్గులు వీళ్ళంతా అని అనిపించింది. కుక్షిప్రోద్భవ నిష్ఠురక్షుధిత దుష్క్రోధాంధకారం గుణన్ చక్షుల్ రెండును చిమచీకటులుగా సంరంభ శుంభద్గతిన్ ప్రేక్షఛాత్రులు భీతి పొంద కడునుద్రేకించి హట్టంబునన్ భిక్షాపాత్రమురాది మీద శతధా భిన్నంబుగా వైచితిన్. ఆ భిక్షాపాత్ర పాపం మట్టి పాత్ర కావాలి వ్యాసుడిది, అది రాతి మీద కొట్టేసాడు, అది ముక్కలు ముక్కలు అయిపోయింది. మృణ్మయ పాత్రలోనే భిక్షాటనం చేసేవాడు అని కాశీఖండంలో కనిపిస్తుంది. ఒకసారి ఓ బిసగాడిని ఎవరు అడిగారు, ఒరే లక్ష్మీదేవి కనుక నీకు సాక్షాత్కరిస్తే ఏం అడుగుతావురా అని అడిగాడు. ఐశ్వర్యము అగ్రహారాలు అని అడంటాడు, నేను బంగారు చెప్పేయమని అడుగుతాను అన్నాడు. అడుక్కోవడానికి బంగారు చెప్పేయమని అడుగుతాను అన్నాడు. అంటే ఆలోచనలు, వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది చిత్రంగా ఉంటుంది. ఎలా పగలగొట్టేశాడు. మా భూత్రై పూరుషీ విద్య మా భూత్రై పూరుషం ధనం మా భూత్రై పూరుషీ ముక్తి కాశ్యాం నివసతాం సదా. కాశీలో ఉండేవాళ్ళు ఎవరికి 3 తరముల పాటు 3 రోజుల పాటు మాకు అన్నం పెట్టలే, 3 తరముల పాటు ధనము లేకుండును గాక, 3 తరముల పాటు విద్య లేకుండును గాక, 3 తరముల పాటు ఎవరికి ముక్తి రాకుండును గాక అని చెప్పిద్దామని అనుకుంటున్నాడు. కమండలం తీసుకున్నాడు, నీళ్లు పోసుకున్నాడు, ఆ చెయ్యి ఇంకా కదలటంలే. ఇంతలో అంత దూరం నుంచి ఎవరో పిలుస్తున్నారు ఆయన. మహర్షి ఇటు రావయ్యా, వేద పురాణ శాస్త్ర పదవీనలవీయసీన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరాయిటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాదర లీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్. మహర్షీటురా అని బంగారు కంకణములు ధరించిన చేత్తో ఇలా పిలిచింది. ఎవరు పిలుస్తున్నారు? వెళ్ళాడు. ఆమెను ఎప్పుడూ కాశీలో ఇంతవరకు చూడలేదు. ఎవరమ్మా నువ్వు? నేను ఇంతవరకు ఎన్నండు కాశీపురంబులో ఎన్నండు కానని ఎవ్వరమ్మా. కమలాయతే క్షణ కాశీపురంబులో ఎన్నండు కానని ఎవ్వరమ్మా. ఎవరు తల్లి? కమలలోచన కినరాంగనవి నీవు, నీవు గంధర్వ భామవే నీలవేణి, అప్సర స్త్రీవే నీవు బింబాధరోష్ఠి, రమణి నీవు విద్యాధర రాజసుతవే. ఎవరు తల్లి నువ్వు అంటే, అవి నీ ఇప్పుడు ఎందుకు లేవయ్యా, నువ్వు ఆకలికొని ఉన్నావు, ముందురా నీకు ఎంత వచ్చి భిక్ష తీసుకో, ఆహారం తీసుకో అన్నది. అంటే ఆయన అన్నాడు, తల్లి ఇన్ని దినాలకే నీయు సుధాధారారసస్యందియై ఉల్లంబున్ పొలి పుల్లకింపజేయు పలుకెట్లో వింటిని వీటిలో పిల్ల కొన్నతనాన నేనొకటనే భిక్షానకున్నొత్తునో ఎల్లన్ శిష్యుల గొచ్చువొత్తునో నిజం ఏర్పాటుగా చెప్పుమా. అమ్మా నేను ఒక్కడినే వచ్చేదా, మా శిష్యులు కూడా తీసుకొచ్చేదా, మరి అందరికీ పెడతావా తల్లి అంటే, ఎంతమందినైనా తీసుకురావయ్యా, ఎంతమందికైనా పెట్టగలం మేము, అందరినీ తీసుకోనరా,
ఊకోబెట్టగా ఎంత ఏని తడవునో విప్రశార్దూల నీవా కొన్నాడవు భోజనోత్తరమునందాస్థానమయ్యుండి అర్రాకన్ పెట్టక చెప్పెదన్ సకల వృత్తాంతంబును తేటగన్ వీకన్ వేళ అతిక్రమించకుడు అన్విచేయుమా క్రక్కునన్. ముందు వచ్చి భోజనాలు చేయండి అయ్యా, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు. అందరూ వెళ్ళారు, స్నానాలు చేశారు, వచ్చారు, చక్కగా కూర్చున్నారు, అరిటాకులు వేశారు. ఎవరు వడ్డించేవాళ్ళు కనపడరు, ఎక్కడ వంటల వాసనలు, ఏ తిరగమాత వాసనలు ఏమీ కనపడటం లేదు. పాత్ర సంశుద్ధి గాజ్యం ఉపస్తరించి ఊరకుండి రీది ఏమి యొక్క వీరు. మామూలుగా ఏమిటంటే శాస్త్ర ప్రకారం ఆ పాత్ర అరిటాకో పాత్ర పెడితే దాంట్లో ముందు కాస్త నెయ్యి వెయ్యాలి, కాస్త పాత్ర శుద్ధి కోసం. నెయ్యి పవిత్రమైంది. అన్నీ వడ్డించిన తర్వాత కూడా మళ్ళీ అప్పుడు అన్న శుద్ధి, ఆహార శుద్ధి కోసం మళ్ళీ వెయ్యాలి. ఈ అన్నం తినటంలో కూడా చాలా రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. వాటి ప్రకారం తింటే శాస్త్ర ప్రకారం చాలా జాగ్రత్తగా మంచి పుణ్యం అది వస్తుంది. అన్నం తింటాం, అన్నం తినేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి భూత ప్రేత పిశాచములు ఏవి కూడా అన్నాన్ని తీసుకోకుండా ఉండటం కోసం మంత్రంతో చుట్టూ నీళ్లు చల్లుతాం. నీళ్లతోటి చెయ్యాలి ఆపోషణం. ఎందుకు అని అంటే చుట్టూ కోట కడుతున్నారు మీరు, శత్రువు ఎవరు రాకుండా. ఇంకా ధర్మశాస్త్రంలో అయితే ఇంకోటి కూడా చెప్పారు, మీరు అన్నం తినేటప్పుడు ముందు ఒక 3 ముద్దలు తీసి పక్కన పెట్టండి అన్నాడు. ధర్మరాజాయ నమః, వైవస్వతాయ నమః, చిత్రగుప్తాయ నమః. ఏమిటయ్యా వీళ్ళందరికీ ఎందుకు పెట్టడం అని అంటే, వీళ్ళన్నీ మీ పాపాల పుణ్యాల చట్టాలు తయారు చేసేవాడు, వాళ్ళు శిక్షించేవాడు యమధర్మరాజు. వీళ్ళందరూ కూడా ఆ చిత్రగుప్తుడున్నాడు, ఆయన హెడ్ క్లర్కు, ఆఫీస్ సూపరింటెండెంటు. నువ్వు కనుక ఈ చిత్రగుప్తుడికి రోజు అన్నం పెడితే మేరు తంత్రంలో చిత్రగుప్త మంత్రం కూడా ఒకటి ఉంది. ఆయన ఏం చేస్తాడనంటే, మీరు చేస్తున్న పాపాలన్నీ చూసి ఇప్పుడు రోజు నాకు అన్నం పెడుతున్నాడని కొన్ని గబగబా రాయకుండా వదిలేస్తాడు. ఏ చిత్రగుప్త మమ పాపాని మాలిక మాలిక స్వాహ అని ఒక మంత్రం ఉన్నది మేరు తంత్రంలో. కనుక వాడు మీకు హెల్ప్ చేస్తాడు. అసలు మరి క్లర్క్ కదా, 4 రాసే చోట 1 రాసి యమధర్మరాజు దగ్గర పెట్టి పెద్ద పాపాలు చేయలేదండి, మంచివాడండి ఆయన రికమెండ్ చేస్తాడనమాట. ఇట్లా పాత్ర సంశుద్ధి కాజ్యం ఉపస్తరించి ఊరకుండి రీది ఏమి యొక్క వీరు కానరావయ్య శాఖ పాకములు ఎదురా మనకు నిజమయ్యనల చందమామ గుట్టిక. చందమామలు చూసి గుక్కిళ్ళు మింగినట్టుగా ఉంది. ఎవరు వడ్డించరు, ఏమీ రారు, ఏమైంది ఇదంతా మనం ఏదో ఏడిపించడానికి చేసిన పనిలాగా ఉంది అని అనుకున్నారట వాళ్ళు. అని ఇంతలో ఉన్నట్టుండి అన్ని విస్తరణలోనూ కూడా ఎవరెవరికి ఏ పదార్థములు కావలసి వస్తే అన్నీ కూడా దాంట్లో చేసినట్ట. మరిచి ధూళి పాళి పరిచితంబులు మాణి బంధాశ్వలబండ పాణింధమములు హయ్యంగ వీన ధారాభిషిక్తంబులు లలిత కుస్తుంబరుల్లంఘితములు తింత్రిణీకర సోపదేహధూర్ధుర్ములు పటురామటామోద భావితములు. శ్రీనాథ మహాకవి భోజనాన్ని వర్ణించినట్టుగా తెలుగులో ఎవడూ వర్ణించలేదు. ఇవన్నీ తినే పదార్థాలు, సంస్కృతంలో చెప్పాడు కనుక మనకు అర్థం కాదు. మరిచి ధూళి పాడి అంటే మిరియాల పొడి. శ్రీనాథుడి కాలం నాటికి భారతదేశానికి మిరపకాయలు రాలే. ఇంకా మిరపకాయలు పోర్చుగీస్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు ఏదో తీసుకొచ్చారని చెప్పి చెబుతారు. అన్నీ మెక్సికోలో ఆ ప్రాంతాల్లో ఎక్కడో పండినవని వాళ్ళు తీసుకొచ్చారట. అంతకుముందు మిరపకాయలు లేవు మనకు. ప్రాచీన గ్రంథాలలో ఎక్కడా మిరపకాయ కనపడదు. మిరియాల పొడి అంటే ఆవకాయ మాగాయలు కూడా మిరియాల పొడితోటే పెట్టుకునేవాళ్ళు. అట్లనే లలిత కుస్తుంబరుల్లంఘితములు. సంస్కృతంలో కుస్తుంబరు అంటే కొత్తిమీర అని అర్థం. కొత్తిమీరతో బాగా పెట్టేవాడు. తింత్రిణీకర సోపదేహధూర్ధురములు. తింత్రిణీ రసం అంటే రసం, చారు అర్థం. ఓ సంస్కృత పండితుడు పాపం ఎవరో పల్లెటూరు అమ్మాయిని, చదువుకొని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు సంస్కృతంలో మాట్లాడటం అలవాటు. ఓ భార్యామణి, ఈ దినంబు తింత్రినీర సంభంగా అచితివా లేదా అన్నట్ట. తింత్రినీర సంభంగా అచితివా లేదంటే అది ఏమిటండి అన్నారు. ఏమి లేదు, తింత్రినీ రసం అంటే, తింత్రిని అంటే చింతపండు, చింతపండుతో రసం చారు పెట్టావా లేదా అని అడుగుతున్నాను అన్నాడు. ఆ చారు పెట్టాలి అన్నది.
పట్టు రామటామోదభావితములు, రామటం అంటే ఇంగువ, ఇవన్నీ ఇట్లా రకరకాల పదార్థాలన్నీ కూడా ఆయన శ్రీనాథ మహాకవి బాగా అద్భుతంగా వర్ణించాడు. అందరూ కూడా చక్కగా భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత అప్పుడు ఆ ఇంటి యజమాని అందరినీ హాల్లో కూర్చున్నాడు. ఆయన పెద్ద సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన భార్య పక్కన నిల్చున్నది. వీళ్ళందరూ కూడా కింద కూర్చున్నారు. కింద కూర్చుంటే అప్పుడు ఆయన వీడిని తిట్టకుండా తిట్టడం మొదలు పెట్టాడు వ్యాసుని. ఇట్టు పురాణముల్ 18 చెప్పితివి, ఏర్పరించి నీ వెట్టులు చెప్పినాడము. ఎటు పురాణముల్ 18 చెప్పితివి, ఎట్లు భారతం వెట్టు రచించితీవు ఋషి వెట్టయితి. ఒక దినంబు మాత్రలో పొట్టగులేక తిట్టెదకు పుణ్యగుణంబుల రాశి కాశికన్. ఎటు పురాణముల్ 18 చెప్పితివి, ఎట్లు వేదములు గట్టిది వెర్పరించి. నుడికారము తప్పకయుండ భారతం వెట్టు రచించితీవు ఋషి వెట్టయితి. వేదాలు ఎట్లా విభజించావు, పురాణాలు ఎట్లా చెప్పావు, భారతం ఎట్లా రాశావు, అసలు ఋషి ఎట్లయినావయ్యా నువ్వు? 1 రోజు 2 రోజులు అన్నానికి తట్టుకోలేక కాశీని శపిస్తానంటావా? కాశీ అంటే ఎవరనుకుంటున్నావు? ఊరి దురాత్మ నీవార ముష్టింపచాభాస యోజన గంధి ప్రథమ పుత్ర అని, ఓరి దుర్మార్గుడా, అడుక్కు తినేవాడా, నివార ముష్టింపచాభాస అని నువ్వు దిగుచినట్టుగా తిట్టేశాట విశ్వనాథుడు వ్యాసుడు. ఇటు పొమ్ము నిర్భాగ్యమా ఊరి పొలము వెడలి, గెట్ అవుట్, నేను ఇక్కడి నుంచి నిషేధిస్తున్నాను, నువ్వు కాశీలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అన్నాడు. అంటే ఏం చేస్తాడు అప్పుడు అన్నాడు. ఆయన లోపలికి వెళ్ళిపోయినాడు. వీడి సమాధానం కోసం కూడా చూడలేదు, నేను సమాధానం కోసం కూడా. అప్పుడు అమ్మవారిని బతిమలాడుకున్నాడు. అమ్మా, నా గతేవిడి తల్లి, నేను కాశీ విడిచిపెట్టి ఉండలేను అంటే అప్పుడు అన్నది, నేను ఇప్పుడు ఆయన చాలా కోపంగా ఉన్నాడు, ఇప్పుడు కాదులే, ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు నేను కాస్త చెబుతాను ఆయనతోటి, ఎంతవరకు కొంచెం కన్సెషన్ ఇప్పిస్తాను. ఆ కన్సెషన్ ఏమిటి అంటే, పర్వదినాలలో మాత్రం నువ్వు కాశీకి వస్తూ ఉండటానికి పర్మిషన్ తీసుకుంటాను, ఇంకా రెగ్యులర్గా ఇక్కడ నువ్వు ఆశ్రమం ఉండటం ఇవి ఇంకా కుదరవు, ఆయన పూర్తిగా శాపం ఉపసంహరించడానికి వీల్లేదు. అప్పటి నుంచి వ్యాసుడు పర్వదినాలలో మాత్రమే కాశీలోకి పోవటానికి ఆయనకు ఎంట్రన్స్. అందుకే గంగానదికి అవతల వ్యాస కాశీ అని ఉన్నది. కాశీ వెళ్ళిన వాళ్ళు ఆ గంగానదిని దాటి అవతలికి వెళ్ళి వ్యాస కాశీని చూసి వస్తారు.